హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో మరొక అద్భుతమైన మైలురాయిని అధిగమించాడు. ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్లో బరిలోకి దిగిన రోహిత్ భారత వన్డే క్రికెటర్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. వన్డే ఫార్మేట్లో ఆడిన అత్యంత పెద్ద వయస్కుడైన భారత ఆటగాడిగా రోహిత్ సరికొత్త చరిత్రను సృష్టించారు. ఈ క్రమంలో గత 37 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న మాజీ ఆల్రౌండర్ మొహిందర్ అమర్నాథ్ రికార్డ్ స్క్రీన్ పై నుంచి తుడిచిపెట్టుకుపోయింది. గతంలో 1989లో మొహిందర్ అమర్నాథ్ తన చివరి వన్డే మ్యాచ్ ఆడినప్పుడు ఆయన వయస్సు 39,36 రోజులు కాగా, తాజా మ్యాచ్లో మైదానంలోనికి అడుగుపెట్టిన రోహిత్ శర్మ 39 ఏళ్ల 44 రోజుల వయస్సుతో ఆ పాత రికార్డును అధిగమించారు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ 2027 వన్డే ప్రపంచ కప్ రోడ్ మ్యాప్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల సిరీస్లో మొదటి కావడం విశేషం. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరం కావడంతో యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియాకు రోహిత్ శర్మ అనుభవం కొండంత అండగా నిలవనుంది. ఇటీవల ఐపీఎల్ సమయంలో తగిలిన చిన్న గాయం నుంచి పూర్తిగా కోలుకున్న హిట్ మ్యాన్ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయి తర్వాత ఎప్పటిలాగే ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఓపెనర్గా బరిలోకి దిగాడు.